హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో హిందీ సెమిస్టర్ 2 ఫర్ ఆల్ గ్రూప్స్ బీఏ, బీఎస్సీ, బీకామ్ అండ్ బీబీఏ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏవే టాపిక్ నుంచి వస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్ క్వశ్చన్స్. పేపర్లో లాంగ్ క్వశ్చన్స్లో మీకు యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అంటే ఫస్ట్ నెంబర్ అక్కడ ఉంది కదా, షార్ట్లో ఇచ్చారు, సెకండ్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. అంటే లాంగ్లో ఫస్ట్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ ఇస్తారు ఆర్ ఇస్తారు. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ 4 ఉన్నాయి కదా, 5 ఉన్నాయి కదా, ఈ 5లో ఏవైనా 2 ఇస్తారు. ఓకే, 2 క్వశ్చన్స్ 2 లెసన్స్ నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి, తాయి అండ్ విష్ణు ప్రభాకర్. తాయి అండ్ ధర్తిక స్వర్గ్, విష్ణు ప్రభాకర్, ఈ 2 లెసన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లాంగ్ క్వశ్చన్ అంటే ఇది థర్డ్ క్వశ్చన్. స్వామి వివేకానంద రాజనీతిక బాంట్వారా నుంచి వచ్చింది. స్వామి వివేకానంద అండ్ రాజనీతిక బాంట్వారా, ఈ 2 లెసన్స్. ఆర్ సమ్టైమ్స్ వేరే 2 క్వశ్చన్స్ కూడా ఇందులో అడగవచ్చు, పర్యావరణ ఆర్ హామని. బట్ ఇందులో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే తాయి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఎవ్రీ పేపర్లో అడుగుతున్న క్వశ్చన్. ఇది డెఫినెట్గా మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు ఇందులో 5 చదవాలని నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఇందులో ఆర్ కాబట్టి ఇందులో ఏదో ఒకటి ఇస్తారు, రాయొచ్చు అని. సో ఈ 5 టోటల్ 5లో 2 మాత్రమే నేను చెప్తున్నా. తాయి అండ్ స్వామి వివేకానంద డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ 15 మార్క్స్ అండ్ 15 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ కొంచెం అటు ఇటు ఉంటే 1 మార్క్ తీసేసిన 14 మార్క్స్ మాత్రం డెఫినెట్గా వస్తాయి, 28 మార్క్స్ వరకు. తాయి అండ్ స్వామి వివేకానంద 2 లాంగ్ క్వశ్చన్స్ కవర్ అయితే డెఫినెట్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్, ఎవ్రీ పేపర్లో రిపీట్ అవుతుంది. స్వామి వివేకానంద అండ్ తాయి. ఇక్కడ చేంజ్ అవ్వచ్చు, ఇవి చేంజ్ అవుతున్నాయి కావచ్చు, కానీ తాయి అండ్ స్వామి వివేకానంద మాత్రం ఎవ్రీ పేపర్లో రిపీట్ అవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి 2 మాత్రం డెఫినెట్గా నేర్చుకోండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్. ఈ 2 ఏమో ఇందులో నుంచి వస్తాయి మనకి, గద్య దర్పణ నుంచి. నెక్స్ట్ కథాసింధు నుంచి. ఇందులో 5 ఉంటాయి, బట్ ఒకటే క్వశ్చన్ రాయాలి ఇందులో నుంచి. మనం ఒకటే క్వశ్చన్ అంటే ఇంటర్నల్ చాయిస్లో 2 ఇస్తున్నారు, కానీ రాయాల్సింది ఒకటే లాంగ్ క్వశ్చన్ ఈ 5 నుంచి వచ్చేటివి. బట్ మనం ఆన్సర్ చేయాల్సింది 1. కాకపోతే ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే సిలియా అండ్ వాప్సీ అండ్ సిలియా. మీరు ఇవి 2 నేర్చుకుంటే డెఫినెట్గా చాయిస్లో ఒకవేళ మీకు నెక్స్ట్ వాప్సీ ఇది ఇవ్వచ్చు, గదర్, లేదా సిలియా సేవా ఇవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ చాయిస్లో వచ్చే క్వశ్చన్ డెఫినెట్గా సిలియా ఆర్ వాప్సీ మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇప్పటి వరకు అయితే 2 రిపీట్ అవుతూనే వచ్చినాయి, 2 ఇంపార్టెంట్. మీరు ఇవి 2 నేర్చుకున్నారు అనుకోండి, ఒకవేళ ఇవి 2 ఇచ్చినా మీరు ఇది రాయొచ్చు, ఇవి 2 ఇచ్చినా మీరు ఇది రాయొచ్చు. డెఫినెట్గా ఇచ్చే క్వశ్చన్లో వాప్సీ ఆర్ సిలియా డెఫినెట్గా ఉంటుంది. ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి 2 నేర్చుకుంటే 1 లాంగ్ క్వశ్చన్ అయిపోతుంది. డెఫినెట్గా 3 లాంగ్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పిన 4 నేర్చుకుంటే సరిపోతుంది. తాయి, స్వామి వివేకానంద, వాప్సీ, సిలియా, 3 లాంగ్ క్వశ్చన్స్ ఫినిష్. ఇక్కడికి నాట్ ఓన్లీ లాంగ్ క్వశ్చన్స్, మళ్ళీ వీటి నుంచి ఎక్కడనో కాడ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా షార్ట్ వస్తుంది, అటు 5 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. చూడండి, మీకు లైవ్లో 3 పేపర్స్ని తీసుకున్నాను, 24, 23 అండ్ 22. మీరే చూడండి డిఫరెన్స్. ఇక్కడ చూడండి, విష్ణు ప్రభాకర్, ఓకే, ధర్తిక స్వర్గును తాయి ఇచ్చారు. నెక్స్ట్ పేపర్ చూడండి, ఇక్కడ తాయి అండ్ ధర్తిక స్వర్గ ఇచ్చారు. అవే 2 లెసన్స్ రిపీట్ అయినాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన తాయి అండ్ విష్ణు ప్రభాకర్, ధర్తిక స్వర్గే అడిగారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రాజనీతిక బాంట్వారా అడిగారు, బట్ చాయిస్లో మనకి డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ స్వామి వివేకానంద. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద, రాజనీతిక బాంట్వారా. ఓకే, స్వామి వివేకానంద వెరీ వెరీ ఇంపార్టెంట్.
యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా స్వామి వివేకానంద రాజనీతిక బంట్వారా. సో మోస్ట్లీ రిపీటెడ్గా స్వామి వివేకానంద వస్తుంది, తాయి వస్తుంది. నాట్ ఓన్లీ దట్, విష్ణు ప్రభాకర్ ధర్తికా స్వర్గ్ కూడా రిపీట్ అవుతూనే ఉంది. మీరు చూసుకుంటే ఇదైనా చూసుకోండి, అదైనా చూసుకోండి, బట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే తాయి అండ్ స్వామి వివేకానంద అని చెప్తున్నా. ఓకేనా? ఈ 3 పేపర్స్లో ధర్తికా స్వర్గ్ కూడా రిపీట్ అయింది. ఈ 3 పేపర్స్లో రాజనీతిక బంట్వారా కూడా రిపీట్ అయింది. ఓకేనా? మీ క్లారిటీ చూపించడం కోసమే నేను 3 పేపర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో చూడండి 4th క్వశ్చన్, వాప్సీ అండ్ సిలియా అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇందులో సిలియా అండ్ వాప్సీ అడిగారు. ఇక్కడ సిలియా అండ్ వాప్సీ అడిగారు. ఓకేనా? మోస్ట్ రిపీటెడ్ ఇవే. ఇదే చాప్టర్ నుంచి కొంచెం క్వశ్చన్ తిరమరి చేసిస్తారు, బట్ మీరు చూడాల్సింది లెసన్ ఏం అంతే. కనిపించిందంటే చాలు, అదే లెసన్కి సంబంధించిన ఆన్సర్ మొత్తం ఎస్ఏ లాగా రాస్తే సరిపోతుంది, సారాంశలాగా. లాంగ్ ఆన్సర్స్ కదా, మీరు ఎట్లన్నా అడగండి, మీరు సారాంశే రాయాలి. ఇంకా కవి పరిచయతోని కొంచెం ఆన్సర్ని లాంగ్ చేయొచ్చు. స్టార్టింగ్లో కవి పరిచయం రాసి నెక్స్ట్ సారాంశం రాయాలి. లాస్ట్కి అది సరిపోనట్టు అనిపిస్తే లాస్ట్కి విశేషత అని అందులో నుంచి ఒక 2 పాయింట్స్ మళ్ళీ లాస్ట్లో యాడ్ చేయాలి, లాంగ్గా కనిపించడం కోసం. ఓకే, అండ్ లాస్ట్ లాంగ్ క్వశ్చన్, పత్ర. మోస్ట్ రిపీటెడ్ పత్ర ఏంటి అంటే రాష్ట్రభాష హిందీకే మహత్వ. రాష్ట్రభాష హిందీకే మహత్వ చాలా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. ఈ పేపర్లో రిపీట్ అయింది అండ్ ఇందులో రిపీట్ అయింది. రాష్ట్రభాష हिंदी का महत्व, हिंदी भाषा का महत्व. ओके, नेक्स्ट अपने आस पास की गंदगी. సో రాష్ట్ర భాష హిందీకి మహత్వ గురించి మిత్రకి రాయమంటున్నాడు పత్ర. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. హిందీ రాష్ట్ర భాష అని దాని యొక్క మహత్ గురించి మనం ఫ్రెండ్కి రాయాలి. ఓకేనా? అదే పత్ర ఇక్కడ కూడా రిపీట్ అయింది. రాష్ట్ర భాష హిందీ గురించి మిత్రకి రాయమంటుండు పత్ర. ఓకేనా? ఫ్రెండ్కి లెటర్ రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒకటే చూసుకోవద్దు, ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఉంది, గందగి షికాయత్ పత్ర. గందగి మీద షికాయత్ పత్ర అడుగుతున్నాడు. ఓకేనా? అది అన్నిట్లలో రిపీట్ అయిన క్వశ్చన్. మళ్ళీ గందగి షికాయత్ పత్ర. షికాయత్ పత్ర అంటే తెలుసు కదా, అఫీషియల్ ఫార్మల్ లెటర్ అన్నట్టు. ఫ్రెండ్కి రాయడం అంటే ఇన్ఫార్మల్గా నార్మల్గా రాయొచ్చు. ఇక్కడ కూడా మీకు అప్నే ఘర్కే ఆస్పాస్కి గందగి గురించి ఇచ్చాడు షికాయత్ పత్ర. ఓకేనా? మీరు ఇవి చూసుకుంటే డెఫినెట్గా షికాయత్ పత్ర, గందగి గురించి షికాయత్ పత్ర లేదా రాష్ట్ర భాష గురించి ఫ్రెండ్కి, ఇవి రెండిట్లలో డెఫినెట్గా మీరు ఏదైనా ఒకటి రాయొచ్చు. ఒకటి ఇచ్చి ఇంకొకటి వేరే ఏదైనా ఇస్తారు. సో మీరు ఓకే, దిస్ ఈజ్ ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ హిందీ లాంగ్ క్వశ్చన్స్ ఆఫ్ సెమిస్టర్ 2. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్.